తూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు తూతా మీడియా. నేను పవన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా కాలు జారారు. జారిపోయేదాకా వెళ్ళారు, కానీ పడిపోకుండా స్టెప్ వేసి నిలబడ్డారు. ఈ సంఘటన న్యూజెర్సీలోని మోరిస్ టౌన్ మున్సిపల్ ఎయిర్పోర్ట్లో శనివారం జరిగింది. ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కే క్రమంలో ట్రంప్ మెట్లపై ఓ చిన్న డ్యాన్స్ స్టెప్ వేసినట్టుగా జారి పడబోయారు. కానీ ఊహించని వేగంతో రైలింగ్ పట్టుకొని మళ్ళీ స్టైలిష్గా పైకి లేచారు. ఈ చిన్నపాటి యాక్షన్ సీన్లో ఎవరు గాయపడలేదు, కానీ ట్రంప్ ఎక్కిన మెట్ల పరువు బజారుకి వెళ్ళింది. అమెరికా ఫస్ట్ అన్న నినాదం ఈసారి అమెరికా స్టెప్గా మారిపోయింది. ఇంతలో ట్రంప్తో పాటు ప్రయాణిస్తున్న విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా జారి తడబడినట్టు తెలుస్తుంది. ఇద్దరు మెట్ల మీద చేసే సింక్రనైజ్డ్ స్టంట్ చూసిన నెటిజన్లు మాత్రం కామెంట్స్తో ఓ రేంజ్లో నవ్విస్తున్నారు. బైడెన్ ఎప్పుడైనా మెట్లపై జారి పడితే మీడియా ఛానల్లో బ్రేకింగ్ న్యూస్లు, సోషల్ మీడియాలో జోకులు, మీమ్లు వర్షంలా వచ్చాయి. కానీ ఇప్పుడు ట్రంప్ జారితే మాత్రం ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ ఇస్తున్నారు. దీంతో ట్రంప్ అభిమానులు, బైడెన్ అభిమానులు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ సోషల్ మీడియాలో మీమ్స్ యుద్ధం మొదలుపెట్టారు. ట్రంప్ మెట్లు ఎక్కలేకపోతున్నారు, ఆయన అధ్యక్ష పదవికి అనర్హుడని కొందరు వ్యాఖ్యానిస్తే, ఇంకొందరు ఇది ట్రంప్ కొత్త ఎక్సర్సైజ్ ప్లాన్, స్టైల్ మాస్టర్స్ ఛాలెంజ్ అంటూ ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కడం కంటే సోషల్ మీడియాలో ట్రోల్ను ఎదుర్కోవడం ట్రంప్కి చాలా కష్టమని అనిపిస్తుంది. ఆయన మాత్రం సంతోషంగా నవ్వుతూ ఇది అంతా స్క్రిప్ట్లో భాగమేనంటూ విమానంలోకి ఎక్కారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తూతా మీడియా.